పరిశుద్ధ దైవ లేఖనంలో నుంచి లూకాసు వార్త 19వ అధ్యాయం 41-42 వచనాలు చదువుతున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 41-42 వచనాలు. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డానికంటే కొంచెం ముందు యెరూషలేము పట్టణాన్ని ప్రవేశించాడు. మట్టలాదివారం అని పిలుస్తాం. జయప్రవేశం చేసిన దినం, రాజుగా ఆయన ఆహ్వానించి యెరూషలేము పట్టణాన్ని ప్రజలు చేర్చుకున్న దినం. ఆ ఊరు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఊరు వైపు చూసి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు అంటే దానికి జరగబోయేటువంటి భవిష్యత్తు సంగతులు ఆయనకి తెలుసు. యెరూషలేము పట్టణం పాడు చేయబడుతుందని తెలుసు. ఆ పట్టణంలో ఉన్న ఇల్లు, మందిరం రాళ్ల మీద రాళ్ళు ఉండకుండా లాగేస్తారని తెలుసు. ఆ పట్టణంలో ఉన్న యవ్వనస్తులు, పురుషులు, చిన్నలు, పెద్దలు చంపబడతారని తెలుసు. పట్టణంలో గర్భిణీ స్త్రీల పొట్టలు చింపి గర్భంలో శిశువులను నరికేస్తారని తెలుసు. పట్టణంలో చంపబడిన రక్తము నేలల పారి గుర్రముల గిట్టలు మునుగుతాయని తెలుసు. ఇదంతా తప్పించడానికి ఆయన అవకాశం ఇచ్చి ఎన్నోసార్లు పిలిచాడు. కోడి తన రెక్కల కింద పిల్లలు చేర్చినట్లు యెరూషలేమా నేను చేర్చుకోవాలంత లంచాను, కానీ నువ్వు నా మాట వినలేదు. ఈ రోజైనా నువ్వు నేర్చుకోవలసిన, అర్థం చేసుకోవాల్సిన సంగతి నీకు అర్థమైతే ఎంత మేలు. నీకు అర్థం కాలేదు కాబట్టి నీ బ్రతుకులో రాబోయే సంగతులు నేను చూచి ఏడుస్తున్నాను. ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి చెప్తే కళ్ళు మూసుకుపోయాయని. దేవుడు పిలిచినా వినడు, చెప్పినా లోబడడు, హెచ్చరించినా తిట్టుకోడు. ఎందుకంటే వాడు కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. కళ్ళు మూసుకుపోతే బ్రతుకు తారుమారైపోద్ది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా తెరవబడిన కన్నులు గలవారు కావాలి. దేవునికి స్తోత్రం. భక్తులు పాడుకున్నారు, ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా. పెద్ద పాట. ఆ పాట అంతా ఒక అద్భుతమైన సందేశమే. నేను పుట్టక ముందు పుట్టిన పాట. నిత్యము నిన్ను చూచే కనులు నాకి, నిన్ను చూచే నేత్రాలు నాకు సుగమా నజరేయుడని నూతన కాల భక్తులు రాసుకున్నారు. ప్రభువును చూచే కన్నులు ఎవరికి ఉంటాయో, ప్రభు ముఖమును చూస్తూ ఎవరు బ్రతుకుతారో వారు బ్రతికేస్తారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు మనుషులకు ఎవరిని చూడడం మానేశారు? ప్రభువును చూడడం మానేశారు. ప్రభు ముఖమును, ఆయన కళ్ళు సంతోషంగా కనబడుతున్నాయా? మనల్ని చూసి ఆయన ముఖం దుఃఖంతో ఉందా? మనల్ని చూసి ఆయన ముఖం విచారంగా ఉందా? మనుషులు చూడండి, మన ఇంటికి ఎవరన్నా మన చుట్టాలు వస్తే, మన బంధువులు వస్తే, వాళ్ళ చేతుల్లో పొట్లాలు ఉంటాయి, చేతుల్లో సంచులు ఉంటాయి, కానీ వాళ్ళ ముఖం చూసినప్పుడు మనకు ఆ సంచులు చూసిన సంతోషం కలగదు. ఎందుకని? రావాలి కాబట్టి, తేవాలి కాబట్టి పట్టుకొచ్చారు, కానీ వాళ్ళ ముఖంలో ఏదో బాధ ఉంది. అడుగుతాం, ఏమలా ఉన్నావు? అబ్బాయి ఏం లేదు. లేదు, ఏదో ఉందో చెప్పు. అదేదో చెప్పేదాకా, దానికి కారణం నేను కాదని మనకు అనిపించేదాకా వాళ్ళు మన ఇంట్లో ఉన్నా మనకు చాలా దుఃఖంగానే ఉంటుంది. ప్రభువు మనల్ని ప్రేమించాడు కాబట్టి అన్నం పెడుతున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు, ప్రార్థన ఆలకిస్తున్నాడు. అంత మాత్రం నీ విషయమై దేవుడు సంతోషంగా ఉన్నాడని నీకు తెలుసా? కన్న బిడ్డలు మన మాట వినరు, తిరగబడ్డారు, గాయపరిచారు, వేదన కలిగించారు. అలాగే అన్నం పెట్టమా? మీరు చెప్పండి. బట్టలు కొనవా? ఇంట్లో కానీ కన్నందుకు పోషించాలి కదా, కన్నందుకు భరించాలి కదా అనుకుని భరించేవాడు ఆ బిడ్డల బట్టి ఎలా సంతోషంగా ఉండడు, వాడికి ఎలా నెమ్మది ఉండదు.
ఈరోజు చాలా మందిని బట్టి, సంఘాలను బట్టి, దైవజనులను బట్టి దేవుడు అలాగే ఉన్నాడు. నేను అనుకుంటాను, నన్ను చూసినప్పుడు నా దేవుడు సంతోషపడాలి. దేవునికి స్తోత్రం. నన్ను చూడగానే ఆయన నా విషయమై విచారపడకూడదు, నా విషయమై దుఃఖపడకూడదు. యెరూషలేమా యెరూషలేమా, ఇప్పుడైనా నువ్వు మంచి విషయాలు తెలుసుకుంటే బాగున్ను అని బాధపడకూడదు. అంటే ఎరిగిన వారమై, కళ్ళు తెరవబడ్డ వారమై దేవుని కొరకు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. జాగ్రత్త వినండి. మన కన్నులు కనుక తెరవబడకపోతే, యేసును చూడకపోతే మన బ్రతుకులు ఎంత దుఃఖకరంగా మారిపోతాయో. కళ్ళు మూసుకుపోవడం గల కారణం ఏంటి? తెరవబడితే ఎలా ఉంటాం? ఒక 2-3 సంగతులు చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒక దైవజనునికి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరూ దేవుని మందిరంలో సేవ చేస్తున్నారు. దేవుని మందిరంలోకి వచ్చే భక్తులు ఇచ్చే శ్రేష్టమైన అర్పణలు, కానుకలు తీసుకుంటున్నారు. ఇది దేవుడు మాకు ఇచ్చిన మహాభాగ్యం అనుకోకుండా బాగా తిన్న తర్వాత ఏమైపోద్ది? చాలామందికి తిండి ఎక్కువైపోయిన తర్వాత అహంకారం వస్తుంది, స్థాయి మారిన తర్వాత గర్వం వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు ఎంత ఏడ్చామో, ఆదరణ లేక ఉన్నప్పుడు ఎంత ఏడ్చామో, మనుషుల చేత చిన్న చూపు చూడబడుతున్నప్పుడు ఎంత ఏడ్చామో, అది కాస్త మరుగై స్థాయి మారగానే అంత నిర్లక్ష్యం వచ్చేస్తుంది. వీళ్ళకి అలాగే వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఏమైపోయారు? దేవుని మందిరంలో సేవ చేస్తున్న వీళ్లకు దేవుడు తెలియదా? దేవుని సన్నిధిలో ఆరాధనలు చేస్తూ భక్తులు దీవిస్తున్న వీళ్ళకు దేవుడు తెలియదా? ఎరుగని వారై అంటే అర్థం ఏంటి? తెలియదనే. ఎరా మీ నాన్న నీరసమైపోతున్నాడు ఏంటి అని అడిగాడు అనుకోండి ఎవడన్నా. నా నాన్న నీరసమైపోతుంది, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నావు కదా. రే మీ అమ్మ ఏంట్రా అంత చిక్కుపోయింది? చిక్కుపోయిందా ఎప్పుడు అన్నాడు అనుకోండి. వీడు ఇంట్లో ఉన్నాడా లేదా? కానీ అమ్మ తింటుందో లేదో, నాన్న తింటున్నాడో లేదో, నాన్న నిద్రపోతున్నాడో లేదో, నాన్న ఎందుకు రాత్రులు లేటుగా వస్తున్నాడో, ఎందుకు మధ్యరాత్రి మెలుకొని కూర్చుంటున్నాడు, వీడికి ఏమన్నా తెలుసా? అంటే వీడు కొడుకేనంటారా? దేవుని సన్నిధిలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఆ మాటలు నేను చెప్పడానికి నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ మీకు నేను ఈ మాటలు చెప్పాలి. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే 22వ వచనంలో 2వ వరుస, వారు ప్రత్యక్ష దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో సైనించుటైన మాట చెవిని పడగా. వీళ్ళు ఏం చేస్తున్నారు? మందిరానికి సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో పాపం చేస్తున్నారండి. వీళ్ళు బిడ్డల్లాగా చూడాల్సింది, అక్కచెల్లెళ్ళలా చూడాల్సింది. ఏమండి? ప్రేమతో, ఆప్యాయతతో ఆదరించి దేవుని ప్రేమను పంచాల్సిన వీళ్ళు తిండి ఎక్కువైపోయి కామంతో నిండిపోయి ప్రజలతో పాపం చేస్తున్నారు. తండ్రికి తెలిసింది. పిలిచి ఏమన్నాడు తెలుసా? ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారు? నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయించున్నారు. నరులకి తప్పు చేసిన ఎళ్ళ దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎళ్ళ వాని కొరకు ఎవరు విజ్ఞాపన చేయను అనేను. తండ్రి చెప్పాడా లేదా? మన బ్రతుకులు సరిగ్గా లేకపోతే దైవజనుడు హెచ్చరిక చేస్తాడా చేయడా? మీరు చేసేది మంచిది కాదు, మీ నిర్లక్ష్యం మంచిది కాదు, మీ అవిధేయత మంచిది కాదు, మీ అహంకారం మంచిది కాదు, లోకం మీద మీరు పెంచుకున్న ఆశలు మంచివి కావు, దేవుని సన్నిధి పట్ల శ్రద్ధ లేనితనం మంచిది కాదు. అంత పాపం చేయకపోవచ్చు, అంతకంటే భయంకర పాపాలే. చెబుతున్నాడా లేదా? తండ్రి చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు, వినలేదు. ఎందుకు వినలేదు అంటే అక్కడ రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి. చెప్పాడు కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. మీకు అర్థమవుతుందో లేదో? లోకంలో సామెత ఉంది, పోయే కాలం దాపరించేవాడికి చెప్పిన మాటలు చెవికెక్కవంట. వాడికి నాశనాన్ని నిర్ణయించబడ్డాక విండు. ఎవడైనా చెప్పిన మాట వినకపోతే మనకు అర్థమైపోద్ది ఏంటంటే వీడికి టైం అయిపోయిందిరా,
ఎంత చెప్పినా వింటలేదంటే, ఎంత చెప్పినా నిర్లక్ష్యం పోలేదంటే గట్టిగా తగిలేస్తుంది. అవసరమా మనకది? కళ్ళు ఎందుకు మూసుకుపోయే వాళ్ళకి తిండి ఎక్కువైపోయింది, కళ్ళు ఎందుకు మూసుకుపోయే సుఖం ఎక్కువైపోయింది. ఏం జరిగింది? యుద్ధం వచ్చింది దేశంలో, ప్రజలు యుద్ధానికి వెళ్ళారు, 4,000 మంది ఓడిపోయారు. వెనక్కి వచ్చేసి ఏడుస్తున్నారు, ఓడిపోయాం, 4,000 మంది చచ్చిపోయారు. అప్పుడు ఎవడో అన్నాడు, ఇలా కాదు, దేవుని మందసాన్ని పట్టుకుని యుద్ధంలోకి వెళ్ళిపోతే గెలిచేస్తాం. అంటే కష్టం వచ్చినప్పుడు బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే అయిపోద్దా? కష్టం వచ్చినప్పుడు గుడికి వచ్చేసి ఒక 500 మొక్కుంటే అయిపోద్దా? అవదండి. దేవునితో సంబంధం ఉండాలి తప్ప ఆపద మొక్కులు పనిచేయవు. ఆపద మొక్కులు ఎవరికంటే లోకములో ఉన్నవారికి. ఎవరికి? గట్టిగా చెప్పండి. దేవుని ఎరగని వారికి, లోకంలో ఉన్నవారికి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు దేవుని మందిరం వైపు తిరిగి, దేవుడి వైపు తిరిగి, నాయనా నువ్వు దేవుడు వంట, నువ్వు కనికరిస్తే నువ్వు ఇది ఇస్తాము, మాకు మేలు చేయంటే వాళ్ళకి చేస్తాడు. ఎందుకంటే అలాగన్నా వాళ్ళు ఆయన దగ్గరికి రావాలని. మరి వచ్చిన వాళ్ళకో, వచ్చావు, ఏసే దేవుడు అన్నావు, పరలోకం కావాలన్నావు, దేవుని వాక్యం గొప్పదన్నావు, పరిశుద్ధాత్మతో స్నేహం అవసరం అన్నావు, బాప్తీసం తీసుకున్నావు, మందిరానికి వచ్చావు. ఇప్పుడు మరి ఏమైపోయింది? మనకి అహంకారం పెరిగిపోయింది. దేన్ని బట్టి? దేన్ని చూసుకున్న అహంకారం. ఆ సంవత్సరం బాగా భూమి పండేసింది. వాడేమనుకున్నాడు, ఇంకా కొయ్యలేదు, గట్టు మీదకి వెళ్ళి చూశాడు, ఆహా సూపర్ పండింది ఈ సంవత్సరం. మనవాళ్ళు ఎవరన్నారు, ఈ సంవత్సరం మనకు కూడా ఎరగ పండేసిందంట. ఎక్కడ చూసినా 30 తక్కువ లేదంట ఎకరానికి. అది ఇంకా కొయ్యకు ముందే ప్లాన్ చేస్తున్నాడు. అబ్బో ఎన్ని కోసేసి ఇంటికి తెస్తే పాత కోట్లు చాలు, ఏం చేద్దాం, పాత కోట్లన్నీ పడగొట్టించేసి కొత్త కోట్లు కట్టించేసి ధాన్యం అంతా తెచ్చి అందులో పోసేసి లెక్కలు వేసుకుంటున్నాడు. ఈ పండిన దాంట్లో సగం అమ్మేసిన, మిగతా సగం ఉంచుకున్న, కాసుల పేరు మా ఆవిడికి చేయించి, మందగొలుసు నేను చేసుకొని, 3 ఉంగరాలు చేయించుకొని, కొత్త బండి మార్చేసి, ఏం చేయాలి ఇప్పుడు? మంచి 4 ఖద్దర సెట్లు కుట్టించుకొని, మీద 2 బొత్తాయిలు ఇప్పేసి, రోజు పార్టీలే. ఎవరితో పార్టీలు? ఫ్రెండ్స్తో మధ్య మీద పార్టీలు, ఫంక్షన్లో పార్టీలు. నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. ఎక్కడున్నాడు? గట్టు మీద ఇక సేను పోయలేదు, అక్కడుంచి కళ్ళగాసేస్తున్నాడు పాపం. ఇంటికి వచ్చి పడుకున్నాడు, రేపు చేసేద్దాం ఈ పని అనుకొని. ఓరి వెర్రివాడ. ఆడెవడు? బాగా డబ్బుందిగా ఎర్రోడు. ఎర్రోడు అంటే తెలియనాడు కదా, ఫూల్. ఫూల్ అని ఉంటుంది. ఫూల్ అంటే మూర్ఖుడా, బుద్ధి లేనోడా. ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు కాదు, సైతాన్ దూతలు. ఎందుకంటే ఇది ఎప్పుడో దేవుని పొలిమేర దాటేశాడు, దేవుని చేతిలోంచి దాటేశాడు. గర్వం వచ్చేసింది, డబ్బు మీద మనసు వచ్చేసింది, సుఖం మీద మనసు వచ్చేసింది. ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో దేవుడు గీసిన గీతి దాటేశాడు. గీటు దాటగానే వాళ్ళు అడుగుతారు, నాయన నీ గీతలో ఉన్నప్పుడే కదా ముట్టొద్దన్నావు, నీ కంచెలో ఉన్నప్పుడే కదా ముట్టొద్దన్నావు. ఈడు వచ్చేసాడు, ముట్టుకోమా. యోబు విషయం ఏమైంది? యోబు చుట్టూ నువ్వు కంచె వేసేసావు, మేమేం చెయ్యం అని అడిగాడు సైతాన్. అయితే కంచె తీసేస్తున్నాను, ప్రాణం ముట్టుకోవద్దు అన్నాడు. ఏమన్నాడు? ఏమైపోయింది? ఒక్క రోజులోనే గొర్రెలు పోయాయి, ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి, 10 మంది బిడ్డలు ఒక్కరోజు చచ్చిపోయారు. దేవుడు గీత తీసేశాడా? కంచె తీసేశాడు. ఎవరో రెడీగా రావడానికి? లెక్కేసుకుందాం. నీ చుట్టూ కంచె ఉందా? తీసేస్తున్నాడా? ఎవరు కంచె తీసేస్తాడు? ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరికి? ఎవరు ఆయన్ని ఆశ్రయిస్తారో, ఎవరు ఆయనతో స్నేహం చేస్తారో, ఎవరు ఆయనకు విధేయులై ఉంటారో, ఎవరు ఆయనకు అప్పగించుకుంటారో వారు. దేవుని మించి దృష్టి నిలుపుకొని మనుషులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు. ఇర్మీయా గ్రంథం 17:5 రాయబడింది కదా, నరులను ఆశ్రయించి యెహోవా మీద నుంచి మనస్సును దృష్టిని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎలా ఉంటాడు? ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉంటాడు. మేలు వచ్చినను వాడికి కనబడదు, ఎందుకంటే కళ్ళు మూసుకుపోయాయి. మేలు వచ్చినది కనబడలేదు, కళ్ళు మూసుకుపోయాయి. మేలు వచ్చినా కంటికి కనబడదు. ఈరోజు లోపల ఉన్న వాళ్ళు కూడా అలాగైపోయారు. ఎలాగైపోయారు? నేనేమై ఉన్నానో ఇదంతా దేవుని దయ. ఆయన కృప వల్లే అప్పులు తీరాయి, ఆయన కృప వల్లే ఆరోగ్యం వచ్చింది,
ఆయన కృప వల్లే ఇల్లు కట్టుకున్నాను, ఆయన దయ వల్లే ఆస్తి 10 రూపాయలు మిగిలింది, ఆయన దయ వల్లే పిల్లలకు పెళ్ళయింది, ఆయన దయ వల్లే అని ఆలోచన మర్చిపోయి ఎవరి మీదకి వెళ్ళిపోతుంది మనసు? అప్పుడు అంటాడు, ఒరే వెర్రివాడా, నువ్వు సంపాదించినవి ఎవరై అవుతాయి? ఈ రాత్రి వారు నీ ప్రాణం అడుగుచున్నారు. ఎందుకు అడిగారు? కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి. దేవుడు వాడిని చంపదలిచి ఉండరు కనుక తండ్రి మాట వినలేదు. యుద్ధం వచ్చింది, మందసాన్ని పట్టుకుపోతే గెలిచేద్దాం అనుకున్నారు. మరి మందస ఎవరు పట్టుకెళ్ళి? పాస్టర్ గారులే పట్టుకెళ్ళాల. వీళ్ళిద్దరు భుజాల మీద దేవుని వాక్యమును పెట్టు మోసుకునే యుద్ధంలో పెద్ద పెద్ద కేకలేశారు. మందసాన్ని చూసి మనోళ్ళు అవతలోళ్ళు బెదిరిపోయారు. అమ్మ ఆయన వీళ్ళెంత కేకలేస్తున్నారంటే వాళ్ళు దేవుని వాక్యం యుద్ధంలోకి వచ్చేసింది. ఆయన ముందు ఎవరు నిలబడతారు? బాబు ఏమన్నారు చెప్పినా, ఈసారి కొంచెం గట్టిగా యుద్ధం చేయండి రా అన్నారు. భయపడితే భయపడ్డారు, కానీ దేవుడు వీళ్ళకి తోడై ఉండడు. వీళ్ళు ఆపద మొక్కులు మొక్కుతున్నారు, మనం వేసేద్దాం రండి అని యుద్ధంలో తిరగేసి కొడితే 30,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? మందసం లేకుండా వెళ్తేనేమో 4,000 మంది చచ్చిపోయారు. మందసాన్ని పట్టుకొని వెళ్తే ఏమైపోయింది? మనం ఏమంటాం? ఇంత ప్రార్థన చేసినా దేవుడు చేయలేదు. ఎందుకు చేయాలి నీకు? ఇంత ప్రార్థన ఎప్పుడు చేసావు? ఎందుకు చేసావు? నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదని చేసావా? భయం వేసి చేసావా? భయంతో చేసావు, ప్రేమతో చేయలేదు. తండ్రి నువ్వు లేకపోతే నాకు దిక్కు లేదని చేయలేదు. నువ్వు దేవుడు అయితే, నువ్వు ఉంటే లేడా? లేకుండా ఇన్ని కార్యాలు జరిగాయా నీకు? దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మనుషుల మాటలకు చెవి ఇవ్వకూడదు. మనుషుల మీద కాదు, మనుషుల మాటల మీద కాదు, ఎవరి మీద కట్టుకోవాలా? కళ్ళు తెరవబడితే దేవుడు కనబడతాడు, కళ్ళు మూసుకుపోతే మనుషులు వినబడతారు. కళ్ళ ముందున దేవుణ్ణి వదిలేస్తున్నాం, కంటికి కనబడనవేదో వారి జీవితాల్లో ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. లోకస్తులు రకరకాలుగా చెప్తారండి, అవి వినడానకలేదు. ఎందుకంటే మనం దేవుని సొత్తు. వాళ్ళిద్దరు ఏమారు చెప్పనా? 30,000 మంది చచ్చిపోయారు. మందసాన శత్రువులు పట్టుకుపోయారు. వీళ్ళిద్దరు యుద్ధంలో చచ్చిపోయారు. అందులో ఒకడు హోప్ని, ఇంకొకడు పీనిహాస్. ఈ పీనిహాస్ భార్య ప్రసవం అవుతుంది. యుద్ధంలోంచి ఎవడో పరిగెత్తుకొచ్చాడు, అయ్యా పాస్టర్ గారు యుద్ధంలో మనల్ని ఓడిపోయారండి, మందసం పోయిందండి, మీ 2 కొడుకులు చచ్చిపోయారని చెప్పగానే ఈ పాస్టర్ గారు 98 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధుడు ఆ గుడి ముందు కుర్చీలో కూర్చున్నాడు. ఆ మాట వినగానే వెనక్కబడిపోయాడు, మెడరిగి చచ్చిపోయాడు. మూలం పోయింది, భార్య కంటా ఉంది. ఈ మాట వినబడగానే మోకాళ్ళ మీద కృంగి కొడుకుని కని, అమ్మా నీ కొడుకు పుట్టాడమ్మా అంటే, ఏం కొడుకు పుట్టాడమ్మా? ఏ కాబోదు, దేవుని ప్రభావం మనలో నుంచి పోయింది అన్నది. గమనించండి, దేవుని ప్రభావం ఉంటే పేదరికము కూడా సంతోషంగానే ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగినగా. దేవుని సన్నిధి ఉంటే మీరు ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే లోకమంతా ఏకమైపోయినా నువ్వే గెలుస్తావు. దేవుని సన్నిధి నీకు తోడుగా లేదు కదా, ఊరందరూ మేమున్నారా అన్నా కూడా దిక్కుమాల జీవితం అయిపోద్ది. మనకి లక్షలాది రూపాయలు చేతిలో ఉంటాయి, కానీ ఎందుకు పనికిరావు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ బ్రతుకు దీవెనగా మారిపోద్ది. ఇప్పుడు చెప్పండి, కళ్ళు మూసుకుపోతే జరిగింది ఏంటి చెప్పండి? అహంకారం వచ్చింది, దాని ఫలితం ప్రాణం పోయింది. యెరూషలేమా నీ కళ్ళు తెరువు, యెరూషలేమా అహంకారం విడిచిపెట్టు, యెరూషలేమా ఇప్పుడైనా సంగతి తెలుసుకో, నిన్ను పోషించువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఉన్నవాడను వాడవు నీవే, నన్ను కన్నవాడవు నీవే, రానున్న వాడవు నీవే, కన్నావు నీవే, నా మన్నావు నీవే, హోసన్నా నీవే, నీవే 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 నీవే. ఎవరు? నాకున్నదంతా నువ్వే, నన్ను కన్నావాడు నువ్వే, నన్ను కొన్నవాడు నువ్వే, నన్ను పోషించేవాడు నువ్వే, నన్ను రక్షించేవాడు నువ్వే, నాకు ధైర్యం ఇచ్చేవాడు నువ్వే, ఎవరు విడిచినా విడవకుండా నన్ను హత్తుకునేవాడు నువ్వే. చెప్పుకో దేవునితో, నీ కళ్ళు తెరవబడినట్టే. ఎవరు కనబడుతున్నారు నీకు? దేవుడు కనబడుతున్నాడు. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలా. నీ విశ్వాసం ఎవరు కొనసాగించాలా? నీ జీవితాన్ని ఎవరు కొనసాగించాలా? దేవుడు దేవుడు దేవుడు.
కళ్ళు మూస్తే దేవుడు, కళ్ళు తెరిస్తే దేవుడు. అవసరానికి దేవుడు కాదు. అవసరానికి అబద్ధం చెప్పుకొని బ్రతికే మనకు అవసరం వచ్చినప్పుడు దేవుడు కాదు. అవసరం లేకపోయినా నువ్వే నాకు దేవుడు. యేసుప్రభువు అన్నాడు, నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి, అప్పుడు మీకు నాకు సంబంధం ఉంది, నేను మీకు తోడై ఉంటాను, నిత్యరాజ్యానికి వెళ్తామంటే శిష్యులు అందరూ ఇదేంటి, ఆయన శరీరం ఎలా తినేస్తాం, ఆయన రక్తం ఎలా తాగేస్తాం, అమ్మ బాబు ఇది ఎంత కఠినమైన వాట, పదండి పోదాం అనుకొని చాలామంది వదిలేసిపోయారు. 500 మంది, 70 మంది బ్యాచ్లుగా ప్రభుతో క్లోజ్గా ఉండే బ్యాచ్ అంతా దూరం అయిపోయారు. 12 మంది మిగిలారు. ప్రభు అన్నాడే, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని. సీమోను పేతురు అంటే, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళమంటావయ్యా, నువ్వే నిత్య జీవ మాటలు గలవాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు నాయనా? ఎక్కడ ధైర్యం ఉంది మాకు, ఎక్కడ సంతోషం ఉంది, ఎక్కడ నెమ్మది ఉంటుంది? నువ్వు తప్ప మాకు ఎవరు అక్కర్లేదు నాయన, నువ్వు చాలు బాబు, నీ దగ్గరే ఉంటావు. ఎవడు పోయినా మేము పోం. నువ్వు చెప్పాలి ప్రభువా, ఎవరు పోయినా మేము పోం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేని పైరు పంటకు రాకున్నను, శాలలో పశువులు లేకున్నను. అర్థమవుతుందా? హబక్కూకు చెప్పుకున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేని పైరు పంటకు రాకున్నను, శాలలో పశువులు లేకున్నను, నా దేవుని యందు నిరీక్షింతును, నీ దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నాకు రక్షణకర్త, ఆయననే నీవు స్తుతించుమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, లోన నీవు తొందర పడుచున్నావు, నా ప్రాణమా. ఏమయ్యా, ఏం భక్తిది? ఎందుకు దేవుడు దేవుడు అంటున్నావు? ఇదిగొచ్చిన 10 మంది బిడ్డలు ఒక్కరోజు చచ్చిపోయారు. 3000 గొర్రెలు ఆకాశంలో అగ్నిపడి కాలిపోయింది. ఏమండి, 500 జతలెడ్లు, ఒక జత ఎడ్లు అరెకరం వ్యవసాయం చేయొచ్చు, దున్నవచ్చు ఒకరోజు. 500 జతలెడ్లు ఉన్నాయంటే 1000 ఎకరాలు ఏమండి వ్యవసాయం చేయొచ్చు. లేక ఒక్కసారి వేలాది ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు. 10 రోజులు 15 రోజులు దున్నితే. ఇవన్నీ పోయాయా? నువ్వన్నా బాగున్నావా, పోతే పోయాయంటే నీ శరీరం అంతా రోగం వచ్చేసింది, పెద్ద పెద్ద కురుపులు అయిపోయాయి, గోక్కుంటున్నావు, చర్మం పగిలిపోయి అతుకుతుంది, పురుగులు పట్టేస్తుంది. ఇంకేం దేవుడయ్యా, దేవుని తిట్టేసి చచ్చిపో అంది. ఎవరు? యోబు భార్య. న్యాయమే కదా, తినాలంటారు, ఇంకా దేవుడు అంటారేంటి? పాపం దేవుడు నమ్ముకున్నాక అన్నీ మీ కష్టాలే. కష్టాల కారణం దేవుడు కాదు. ఎవరు? నేనే. ఏదో ప్రాబ్లం ఉంది నాలో, సమస్య అన్నా నాలో ఉండాలా, లేదా దేవుడు నన్ను దీవించడానికి పరీక్షలన్నా పెడతా ఉండాలా. అది అర్థం చేసుకోవాలి తప్ప దేవుడా. యోబు ఏమన్నాడు చెప్పనా? మూర్ఖురాలు మాట్లాడినట్టు. అంటే ఎలా మాట్లాడాలందరూ ఎవరన్నమాట? ఎవరన్నా వచ్చి దేవుని నమ్ముకున్నాకే మీ కష్టాలు వచ్చాయంటే ఎలా నువ్వు మాట్లాడతావని బైబిల్లో ఉంది. ఎలా మాట్లాడతావని, ఎలా మాట్లాడు? ఎవరు? మూర్ఖులు. నువ్వు వస్తావు అంతే, బైబిల్లో ఉంది, నువ్వు వస్తావు, నాకు తెలుసు, ఇలా కష్టం వచ్చినప్పుడే వస్తావు. నువ్వు బాగున్నప్పుడు మీ దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసావు అనవు. అమ్మ దేవుణ్ణి నమ్ముకుంటే ఎంత బాగా ఇల్లు కట్టున్నారు అనవు. దేవుని నమ్ముకున్నాక అమ్మో మీ అమ్మాయి పెళ్ళి ఎంత బాగా అయిందో అనవు. దేవుని నమ్ముకున్నాక ఇన్ని జబ్బుల్లోంచి బయటికి ఎలాగొచ్చావు అనవు. చిన్న కష్టం రాబోతుకి పాపం దేవుళ్ళలోకి వెళ్ళారు, మీకేం లాభం వచ్చింది అంటారు. అప్పుడు వచ్చి అందరూ ఒకరి తర్వాత ఒకరు. ఏమండి, ఒక బేపనాయనికి ఎవరో ఒక గొర్రెపిల్లలు ఇచ్చారంట, పంతులు గారు పట్టుకెళ్ళి అమ్మేసుకోండి అని మేకపిల్లలు ఇచ్చారంట. ఆయనకి వద్దురా అన్న, మా దగ్గర డబ్బులు లేవండి, ఎవరి పిల్లలు అమ్మేసుకొని ఏదో బ్రతకండి ఇస్తే ఆ మేకపిల్లని ఇష్టం లేకుండా తాడు కట్టుకొని వెళ్తున్నాడు. బాబీ ఎదురొచ్చాడంట, ఏంటి పంతులు గారు కుక్క పిల్లలు పట్టుకెళ్తున్నారు అన్నాడంట. అదేమిట్రా, కుక్కపిల్ల కాదు అది మేకపిల్ల. అబ్బాయి లేదు పంతులు గారు, మీకు సూప్ పాడైపోయింది, మేకపిల్ల కదని కుక్కపిల్ల అన్నాడు. అదేమిటి,
మేకపిల్లకి కుక్క పిల్లకి తేడా తెలియదా నాకు అనుకోని పాపం అలా కొంచెం ముందుకు వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళబోదుకి రాజు ఎదురొచ్చాడు. అయ్యో పంతులు గారు ఏంటి సార్ ఈ గజ్జి కుక్క పిల్లని పట్టుకెళ్తున్నారు అన్నాడు. ఏ కుక్క పిల్ల? అదేమిట్రా, వాడు కుక్క పిల్ల అన్నాడు, వీడు గజ్జి కుక్క పిల్ల అన్నాడు, అంటే వాడు నన్ను మోసం చేసి ఏమి ఇచ్చాడు నాకు? కుక్క పిల్ల ఇచ్చి మేకపిల్ల అన్నాడా అనుకోని పాపం అలా పట్టుకెళ్తున్నాడు. ఆ చివరికి వెళ్ళబోదుకి వాడు ఎదురొచ్చాడు. అబ్బే పంతులు గారు అసహ్యమండి బాబు, అంత కుళ్ళిపోయిన గజ్జి కుక్క పిల్లని ఎలా పట్టుకెళ్తున్నారని అన్నాడు. అమ్మ తస్సది, ఆడు మోసం చేసేసాడు నన్ను. ఎవడో ఇచ్చినోడు అనుకొని అదేమిట్రా దీన్ని ఎక్కడో పారేయరా అని ఇచ్చేసి పోయాడు పంతులు. పాపం ముగ్గురు కలిసి పట్టుకుని అమ్మేసుకున్నారు. ఎవరి తంత్రం ఇది చూసారు. ఈ పంతులకి తెలీదు, దెబ్బ మీద దెబ్బ కొట్టేద్దాం వదిలేసిపోతారు. ముగ్గురు ప్లాన్ చేసి అలాగని చేశారు కనుక రే దేవుని స్తోత్రం కలిగింది కాక. మనుషులు ఏమంటారు మన దగ్గరికి వచ్చి, అబ్బే ఇంతకుముందు ఎలా ఉండేదాను నువ్వు, దేవుణ్ణి నమ్ముకోబట్టే నీ జుత్తు ఊడిపోతుంది. ఆహా, దేవుణ్ణి నమ్ముకోబోతే కూడదా అంటే దేవుణ్ణి నమ్ముకోబట్టేనమ్మా మొండు కోళ్ళు వచ్చింది నీకు, లేకపోతే మంచి కోళ్ళు వచ్చినా? వచ్చే కోడలందరూ మొండోళ్ళే వస్తున్నారు ఇప్పుడు. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. అత్తమామలు చూడని కోడళ్ళు పట్టించుకుని కోడళ్ళే వస్తున్నారు. ఇప్పుడు అల్లుళ్ళు అన్న మంచి వాళ్ళు రావట్లేదు, ఆలాటోళ్ళు వస్తున్నారు. జనరేషన్ మారిపోయింది. అందుకు దేవుణ్ణి నమ్ముకోవడానికి మంచి కోళ్ళు, దేవుణ్ణి నమ్ముకోవడానికి చెడ్డ కోళ్ళు రాదు. ఏమండి, మీరు దేవుణ్ణి నమ్ముకోబట్టే మీ ఇందు ముందు దోమలు ఎక్కువైపోయాయి. అవునా? దోమలు ఎక్కువైపోవడం దేవుడికి సంబంధం ఏంటంటే నాకు అర్థం కాదు. ఏదో ఒకటి అనాలి మనల్ని. ఏమనాలండి? ఏదో ఒకటి అనాలా, మనసులో గాయం రేపాలా, దేవుడి మీద ప్రేమను తగ్గించాలా. నువ్వేం చేయాలి? అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, అందరికీ 30 పండి నాకు 10 పండినా నేను దేవుణ్ణి వదలను. దేవునికి స్తోత్రం. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడక. ఆయన వల్ల మేలు అనుభవించ తగుదుమా? ఇంతకుముందు ఇస్తే మాట్లాడకుండా తీసేసుకుని లోపలెట్టేసుకున్నావు. ఏమండి, ఇప్పుడేంటి లెక్కలు వేసుకుంటున్నావు? మేలు తీసుకున్న నీవు ఒకవేళ ఇస్తే కీడు కూడా తీసుకోవాలి. కీడు ఇవ్వడు, వచ్చింది ఏదో కారణం, పట్టుకో. యోబు పట్టుకోండి లేదా కొద్ది వారాలు, బహుశా ఎక్కువ కాలం కూడా కాదు, నలిగాడు. ప్రేమించిన స్నేహితులు వచ్చి ద్వేషించడం మొదలెట్టారు. ఊర్లో వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, వీధిలో వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, ఇంట్లో వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. యోబు అన్నాడు, నేను మరణం అయినా కూడా నా యథార్థత వదలను. నేను రాజులాగే దేవుని దగ్గర నడిచి వెళ్తాను, నా అడుగులు లెక్క దేవుడు చెప్తాను, అక్కడ అడుగుతాను ఎందుకు ఇలా చేస్తాను, అంతే తప్ప మీ ఎవరి దగ్గర దేవుడు చెడ్డోడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు దీవించాడా లేదా? ఎంత డబల్. దేవుని స్తోత్రం చెప్పండి. 3000 గొర్రెలు చచ్చిపోతే 6000 గొర్రెలు వచ్చాయి. దేవుని స్తోత్రం. 500 జతలు ఎడ్లు పోతే 1000 జతలు వచ్చాయి. ఏదైనా గాడిదలు డబలు, గొర్రెలు డబలు, ఎద్దులు డబలు, కొడుకులు కూడా కూతుర్లు కూడా డబలు వచ్చారా లేదా? రక్షణ అడ్డుగూపుంది బుర్రా. 10 మంది, మళ్ళీ 7 కొడుకులు, 3 కూతుర్లు. మరి లెక్క ప్రకారం 10 మంది పోతే ఎంతమంది రావాలా? 20 మంది రావాలి కదా. రారు. ఎందుకంటే పశువులకు ఆత్మ లేదు, అవి చచ్చిపోతే మట్టిలో పోతాయి. కాబట్టి మళ్ళీ డబ్బులు ఇచ్చాడు. మనుషులకి ఏముంది? ఆత్మ ఉంది. చచ్చిపోయిన వాళ్ళు మేడ మీదకి వెళ్ళిపోయారు. ఎక్కడికి? దైవరాజ్యానికి వెళ్ళిపోయారు. అక్కడున్నారు 10 మంది, ఇక్కడున్నారు 10 మంది. ఎంతమంది అయ్యారు? ఉన్నారా పోయారా? 20 మందే. అక్కడో 10 మంది, ఎక్కడో 10 మంది. దేవునికి స్తోత్రం. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటిలో అతడే భాగ్యవంతుడైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కళ్ళు తెరుద్దామా, మూసేద్దామా? కళ్ళు తెరవాలా. కళ్ళు తెరిస్తే దేవుడు చేసిన మేలు నీకు కనబడతాయి. నువ్వు కళ్ళు తెరు యెరూషలేమా, నీ దేవుడు చెడ్డోడు కాదు. కళ్ళు తెరు యెరూషలేమా, నీ దేవుడు చేతగానోడు కాదు. కళ్ళు తెరు యెరూషలేమా, నీ దేవుడు నువ్వు బాధపడితే చూస్తూ ఊరుకునేవాడు కాదు. నీ ఇంట్లో గొడవలకు కారణం దేవుడు కాదు, నువ్వే. మాటల కింద పడినయ్యం. ఏమన్నయ్యం? మాట కింద పడిన సర్రని అందేసుకుంటాం మనం, తారాజువల్లాగా అంటుకుపోతూ ఉంటాం. 1000 వాళ్ళ అంటే చూసారా, సేమ టపాకాయలు కట్టకట్టేసి పెరిగితే ఒకదాని తర్వాత టపా 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 చెవులు టపా టపా, ఒకటి పేరు ఊరుకోదు. అది ఆగు. చాలా సమస్యలు మౌనంతో పోతాయి. చెప్పండి ఒకసారి.
చాలా సమస్యలు దేంతో పోతాయి? మీకు అర్థమయ్యేలా చెప్పనా? ఊరుకున్నవాడితో ఊరంతా చాలలేరంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఊరుకున్న వాళ్ళతో ఎవరు చాలలేరు? అందరూ చెప్పండి ఒకసారి. ఇంట్లో ఒకరు టపటపలు ఆడిపోతున్నారు, ఇంకోళ్ళు ఏం చేయాలా? సైలెంట్ అయిపోవాలా, చెవిటి వాళ్ళు అయిపోవాలా, మోగోళ్ళు అయిపోవాలా. వాళ్ళు అరిసి 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 సొమ్మసిల్లిపోయి నేలబడిపోయి సోడా పట్టుకెళ్ళి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అప్పుడు నేను అనవసరంగా అరిశాను కానీ నీ మీద, నువ్వు మళ్ళీ నీళ్ళు ఇవ్వకపోతే చచ్చిపోదు నేను అని మళ్ళీ రివర్స్ అయిపోతారు. వాళ్ళు అరిసారు అని మనం అరిసాం అనుకోండి, వాళ్ళు శాట కొట్టుకుంటే మనం సీపు కొట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు పళ్ళు కొట్టుకుంటే మనం కంచం కొట్టుకున్నాం అనుకోండి, ఇల్లు చిన్న సైజు యుద్ధరంగం అయిపోద్ది. ఇజ్రాయెల్ గాజా అలా కొట్టేసుకొని పాడైపోయిన కొంపలు మిగులుతాయి. అరుస్తున్నారా? సైలెంట్ అయిపో. మౌనముగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమైపోయాడైనా, ఏం నేర్పించాడు మనకి? వదకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం. నోరు తెరిస్తే ఏమైపోద్ది? సులువ కార్యం ఆగిపోద్ది. నోరు తెరిచిన ఎవరినో తెలుసా, నా సంగతి ఏంటో తెలుసా, నేను తలుచుకుంటే ఏమవుద్దో తెలుసా అన్నాడు అనుకోండి, ఒక్క నిలబడ్డా అక్కడ ఆయన సిలువ ఎవరేస్తారు? ఇంకా ఆయన సిలువ వేయకపోతే రక్తం ఎలా కారుస్తుంది? రక్తం రాకపోతే నీకు రక్షణ ఎలాగొస్తుంది? నీ రక్షణ రాకపోతే ఈరోజు ఈ ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పరలోకం ఎక్కడికి వెళ్తావు? ఎంత జరగాలంటే ఏమైపోవాలి? ఆయన మౌనంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, ఎవరి కోసము? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఆయన చూస్తే నీకేమర్థం అవ్వాలా? నువ్వు నోరు తెరవలేదు గనక నేను నోరు తెరవను. నువ్వు హెచ్చుపోలేదు గనక ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడివా? నువ్వు దేవుడు కుమారుడు అయితే ఏం చేయాలా? ఈ రాళ్ళు రొట్టెలో నడిచేయి. రాళ్ళు కాదురా, రూపాయలు తెచ్చిన ట్రాక్టర్ రాళ్ళు రొట్టెలు చేసేస్తానంట నేనైతే. నువ్వు మీ ఆవిడకి భయపడలేదురా? నువ్వు భయపడకపోతే ఏ చూద్దాం సీసా అన్నాడు అనుకోండి, భయపడ్డా అది దాని అమ్మను కూడా తిరగేసేస్తాను, సీసా అది రెండే వేస్తావు నువ్వు. అటు రెచ్చగొడితే రెచ్చిపోతావా నువ్వు? నీ ప్రభు ఏం చేశాడు? ఓ అబ్బాయి, రాళ్ళు రొట్లు కాదురా బ్రతకడానికి, ఎవరు కావాలా? నేను మా ఆవిడకి భయపడట్లేదురా, మా ఆవిడంటే నాకు ఇష్టం, దాన్ని ఏడిపించకూడదు నేను. దేవునికి స్తోత్రం కలిగిన అది చెప్పు. భయపడ్డవేట్రా పెళ్ళయ్యాక నాలో సగం నాకు నేను ఎందుకు భయపడతాను? ఇది చేస్తే మా ఆవిడ దుఃఖపడుతుందిరా, ఏడుస్తుందిరా, దాన్ని ఏడిపు తగిలేస్తుంది. నేను అలాంటి పనులు చేయకూడదు, నన్ను రెచ్చగోసే పనులు నువ్వు చేయకని చెప్పాలా. నీ ప్రభు వాడు రెచ్చగొడితే రెచ్చిపోవాలా, నువ్వు ఎందుకు రెచ్చిపోతున్నావు అంటే నీ ప్రభు నువ్వు చూడలేదని. దేవునికి స్తోత్రం కలండి కాక. నీ ప్రభువును చూస్తే పగలుండవు, ప్రతీకారాలుండవు, కక్షలుండవు, కార్పణ్యాలుండవు, అహంకారం ఉండదు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ప్రభువులాగా మృదువుగా సాధువుగా మారిపోతావు. అది చూసి చెప్పొచ్చు, వీడు దేవుని చూసిన వాళ్ళండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళారు? దేవుని చూడడానికి. దర్శనం బాగా జరిగిందా? అమ్మ బాబు 2 కళ్ళు సాలవు. రిటర్న్లో చేంజ్ చేస్తున్నారు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చూస్తున్నాం. మరి దేవుని చూసిన కళ్ళతో దరిద్రాలు చూస్తున్నావు? నాకు అర్థం కాదు. దేవుని చూస్తున్న కళ్ళుతో దరిద్రాన్ని ఎందుకు చూస్తున్నావు? నువ్వు చూసి నిజమైన దేవుణ్ణేనా? పరిశుద్ధుడైన దేవుణ్ణేనా? దేవుని చూసిన కళ్ళతో దరిద్రాన్ని చూస్తున్నావంటే, దేవుని స్తుతించిన నోటుతో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావంటే నీకు దేవుడు తెలియదు అని అర్థం. దేవుడు తెలిస్తే ఇలాంటి పనులు చెయ్యవు. ఎందుకంటే ఏం చెప్పను నేను? యెరూషలేమా, నీ కళ్ళు ఇప్పుడు మూయబడ్డాయి. అడగాల, ప్రభువా నా కళ్ళు తెరువు నాయనా. బెత్సయిదాలో గుడ్డివాడు వచ్చాడు, అయ్యా నాకు చూపు దయచేయి అన్నాడు. ప్రభువాను దూరంగా తీసుకెళ్ళి నేల మీద ఉమ్మేసి ఏం చేశాడు? ఆ ఉమ్మును కళ్ళకు రాసి సిలోయమునే కోనేటిలో కడుక్కోమన్నాడు. అది బెత్సయిదాలో యెరూషలేములో. అడు కడుక్కోగానే చూపు వచ్చేసింది. కొన్నిసార్లు కడుక్కోవాలా. యేసు రక్తముతో, దేవుని వాక్యంతో నీ హృదయాన్ని కడుక్కుంటే నీ కళ్ళు తెరవబడతాయి. ఇంకో గుడ్డోడు వచ్చాడు, ఆడే బెత్సయిదా వాడు. ప్రభువును దూరంగా తీసుకెళ్ళి కళ్ళ మీద చేసి ముట్టి, ఇందుకేమైనా కనబడుతుందా అన్నాడు. కళ్ళ మీద ఉమ్మేశాడు, ఏమైనా కనబడుతుందా?
కనబడుతుందయ్యా, కానీ మనుషులు ఎలా కనబడుతున్నారు నాకు? నడుస్తున్న చెట్లులా కనబడుతుంది. ఎవరు బాబు నీ సూప్ సరిగ్గా లేదురా నాయన, ఎవరిని చూసినా వాడేద్దామని, ఏమండి చెట్లులా కనబడుతుంటే తింపేద్దామని, కోసేద్దామని, నరికేద్దామని. అది కూడా వెనకాల వచ్చేస్తున్నారంట, నువ్వు తీసుకో తీసుకో తీసుకో. వద్దన్న ఇచ్చేస్తున్నారండి బాబు అప్పులు. నాకు జాగ్రత్త సుమా, వద్దన్న ఇచ్చేస్తున్నారా? వద్దన్నా పిలిచి అప్పిస్తున్నారంటే అర్థం ఏంటి? నీ ముందు వరుసగా గోతులు తీస్తున్నారని. అవసరం లేని అప్పు చేయకూడదు, అసలు అప్పు చేయకూడదు. అవసరం లేకపోతే, అది అత్యంత అవసరం కాకపోతే అసలు అప్పు చేయకూడదు. మనం లెక్కలు వేసుకుంటాం, వీడి దగ్గర 2 రూపాయలు తీసుకొని ఆడికి 5 రూపాయలకి ఇచ్చేస్తే మధ్యలో 3 రూపాయలు మిగులుతుంది. మనకి ఏం మిగులుతుంది? మనం ఇచ్చినవాడు ఎగ్గొట్టేస్తాడు, ఈడేం పేకొట్టేస్తాడు. అప్పుడు ఏం మిగులుతుందమ్మా మనకి? 3. అవసరమా నీకు? అది అవసరమా అండి? గుర్తుపెట్టుకుందాం. వద్దన్నా ఇచ్చేస్తున్నారా? వద్దన్నా వెంటబడేది 2 ఉంటాయి. 1 దేవుని కృప, 2 పాపం. సెలక్షన్ నీదే. నిన్ను వెంటాడి 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 రే నా మాట ఎనరా బాబు అన్న దేవుని కృప మాట విన్నావు అనుకో, బాగుపడతావు. పిలుస్తుందంట వీధుల్లో కూర్చొని, దారిని పోయాను చూసి, రా దొంగిలించిన నీళ్లు తీపి, చాటును తిన్న భోజనం రుచి, జ్ఞానం లేనివాడా రా అని పిలుస్తుందంట. బుద్ధిహీనత సామెతల గ్రంథంలో రాయబడింది. పిలుస్తూ ఉంటుంది. చాటును తింటే రుచి అంట. ఎలాగా? దొంగ భోజనం చాటును తినడానికి. అరే తలిపేసుకో, ఏ పక్క వాళ్ళు వచ్చేస్తున్నారు, తలిపేసుకో. ఏం అలాగా? వస్తూ ఒక ముద్ద పెట్టు, లేదా తినేసాక రమ్మని చెప్పు. వాళ్ళు తలిపేసుకోవడం ఏంటి? చాటును తింటున్నావంటే అర్థం ప్రేమ లేదని నీకు. అదో ఆ పక్కింటి వాళ్ళ కప్పు, ఈ పక్కింటి వాళ్ళ కప్పు చిన్న కూర పంపావు అనుకో, ఆలు ఈలు కలుపుకొని కలిసి తినొచ్చు. వండేసుకొని వాసన బయటికి రాకుండా చాటును తినేస్తే ఇది ఎవరి బుద్ధి? యేసుప్రభువు వారి బుద్ధి ఏంటి? తనతో ఉన్న వారందరికీ పెట్టడం. దేవుని స్తోత్రం. దేవుని చూసావా నువ్వు? దేవుని ఎరుగుదువా నువ్వు? ఇలా చెప్తే ఈరోజంతా చెప్పుకోవచ్చు. నీకు అర్థమైతే, ఒరే బాబు నీ చూపు మంచిది కాదురా, చెట్లు వెనకాల వచ్చేస్తున్నాయా, మళ్ళా చెయ్యేసాడు. ఇప్పుడు అయ్యా సమస్తము కుదర్చబడి తేటగా కనబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభువా నీ దీవెన కనబడుతుందయ్యా, నీ ఆశీర్వాదం కనబడుతుందయ్యా, నీ కనికరం కనబడుతుందయ్యా, నువ్వు మా పట్ల చూపిన ప్రేమ కనబడుతుందయ్యా. ఎన్ని మార్లు తమ్ముడిందా పాట పాడాడు, మరతునా కలువరి శ్రమలను మరతునా. ఎందుకు నేనే కదా కొట్టాను, నేనే నిన్ను కొట్టానయ్యా. నా మాటలు కొట్టాయి, నా చూపులు కొట్టాయి, నా అలవాట్లు కొట్టాయి, నా బుద్ధులేంతనో కొట్టింది. ఎలా మర్చిపోనయ్యా? అయ్యా నీ చేతులు గాయాలేంటి అని అడిగితే అంటాడు ఆయన, నన్ను ప్రేమించిన వారు ఎంట ఉండగా అవి నా చేతులకు అయ్యాయి. ఎవరు చేశారు గాయాలు? ప్రేమించిన వాళ్ళే. నా పిల్లలే అని ప్రేమతో నెంచి తిని గొప్పగా చేయ పెంచితి వారిని. ఏమనుకున్నా? నా పిల్లలే. వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుబాటు చేశారు. ఏవరా తలక దెబ్బ తగిలింది? చూసుకోలేదండి, కొర్రు గుచ్చుకుపోయింది అన్నాడు. కొర్రు కాదు, కొడుకు గుచ్చుకుపోయాడు. ఎవరు? తండ్రిని కొడుకు కొట్టిన దెబ్బలు గాయాలైతే తండ్రి ఏమని చెప్తున్నాడు? కొర్రు గుచ్చుకుపోయింది. అది ఎరిగిన వాళ్ళం ఎంత జాలి పడిపోతామో. ఇప్పుడు చెప్పండి, యేసయ్యా నీ చేతులు గాయాలు ఏంటంటే, ఊరికే ప్రేమించిన వాళ్ళు ఇంట్లోనే తగిలాయి. ప్రేమించిన ఇంట్లో తగిలాయా? నేనే గాయాలు చేశాను. అవునా? నా చేతులే నిన్ను గాయపరచినవి, నా కనులే నిన్ను చీకటి చేసినవి, నా తలపులనే ముళ్ళ కిరీటం నీ తలపైనే పెట్టి తినయ్యా. చెప్పాలా వద్దా? అయ్యా నా నిర్లక్ష్యం కొరడా దెబ్బలుగా మారిపోయింది బాబు. నా బుద్ధిహీనతని గాయాలైపోయింది. నేను చేసిన పనికి మాలిన పనులు నీ మొహం మీద ఉమ్ములు. ఇటు దేవుడు నమ్ముకున్నాడంట, చూడండి ఎలాగున్నాడు అని ఎవరన్నా అంటే యేసు మొహం మీద నువ్వు ఉమ్మేసినట్టు. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న నోరు చూడండి ఎలా పారేస్తుందో అన్నారా? నువ్వు యేసు మొహం మీద ఉమ్మేసినట్టు. ఆయన మొహం మీద ఉమ్మలు ఎవరు వేశారు? నువ్వే. నీ వలన అన్యజనుల మధ్య దేవుని నామానికి అవమానం వస్తుంది అంటే మనం అనుకుంటాం, ఎవడ చేయట్లేదులే
అందరూ అలాగే ఉన్నారా? అందరూ సంగతి వేరు. అందరూ ప్రభువుని గాయపరిచారు. నువ్వు గాయపరుస్తావా? నువ్వు చెప్పు. నేను ఒక్కటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా వలన నువ్వు ఒక్క క్షణం కూడా దుఃఖపడకూడదయ్యా. నేను బ్రతుకు కాలం అంతా నిన్ను సంతోషపరచాలి. ఒకవేళ నేను బాధపరుస్తున్నాను అనుకుంటే దాన్ని తీసేసుకో. నాకు నేర్పించు. నాకు ఎంత మేలు చేసి నా బ్రతుకును రక్షించి నీ సన్నిధిలో సేవకు పిలిచి దిక్కులేని నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చి ఇంత స్థాయినిచ్చి నిన్ను దుఃఖపరచడానికి కాదు కదా. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చెప్పాలి? నా కన్నులు తెరువు నాయనా. నిన్ను చూస్తే నా కళ్ళ ముందు నువ్వు ఉంటే, నిత్యము నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి. సుజాత 2 సంవత్సరాలు చచ్చిపోయి, సుజాత నిజంగా ప్రకాష్ మనసులో ఉంటే, ప్రకాష్ కళ్ళ ముందు కనబడితే, సుజాత రాజ్యాన్ని తను రావాలంటే మందిరంలోనే ఉండాలా. నేను మొహం మీద చెప్తాను. సుజాతకు నిజంగా ప్రేమ ఉంటే సుజాత నమ్ముకున్న దేవుని నమ్ముకోవాలి. అప్పుడు ప్రేమ సంగతి. అప్పుడు దాకా చెప్పేయని సొల్లు కబుర్లే. బాత్తో తాగేస్తున్నానండి. బాత్తో ఎవడన్నా తాగేస్తాడు. బాత్తో తాగడం మానేయాల. సుజాత నువ్వు వెళ్ళిన రాజ్యాన్ని నేను రావాలా అని చెప్తే ఇది తీర్మానం చేసుకోవాలా. వాళ్ళకు వచ్చిన కష్టం మనకు రాకూడదు అని అనుకుందాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సుమా. ప్రకాశం బాధ పెట్టాలని కాదు. బాధ ఉంటుంది, కానీ ఆ బాధ తీసే దేవుడు మనకున్నాడు. సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. స్థితిగతులు మార్చే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని నమ్ముకుని పాడైపోయిన ఒక్కరూ లేరు. పాడైపోయినట్టు సరిగ్గా నమ్మలేదని అర్థం. పాడైపోయినట్టు అర్థం ఏంటి? సరిగ్గా నమ్మలేదని. ఆ ప్లగ్లో వైర్లు ఎట్టేసానండి, స్విచ్ చేశానండి, అయినా ఫ్యాన్ తిరగలేదంటే అర్థం ఏంటి? వైర్ అన్న ఎక్కడో తెగిపోయి ఉండాలా, సరైన కనెక్షన్ లేకపోయి ఉండాలా, ఫ్యాన్ అన్నా పాడిపోయి ఉండాలా. ఈ 3 కరెక్ట్గా ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది. అది వాళ్ళ ఇంట్లోనే తిరుగుద్దండి, మా ఇంట్లో తిరగదండి. దాని పక్షపాతం ఏమీ లేదండి. దేవునికి ఏ పక్షపాతం లేదు. యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానడు. కాబట్టి ప్రియులారా, చాలా సంగతులు చెప్పాలనుంది. సమయం అయిపోతుంది, నేను ముగిస్తున్నాను. నీ కళ్ళ ముందు ఎవరు కనబడాలా? యేసు కనబడాలా. యేసును చూడాలి. అందుకే భక్త పౌలు అంటాడు, మీ అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. 2 కొరింథీ 4:15 రాయబడుతుంది. అదృశ్యమైన వాటిని, కనబడిన వాటిని చూస్తున్నాం. ఆయన కళ్ళ ముందు కనబడ్డు. ఆయన ప్రేమ కనబడుతుంది. గాలి కనబడదు, చెట్లు ఊగుతూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. దేవుడు కనబడ్డు, కానీ నాకు చేస్తున్న మేళ్ళు కనబడుతున్నాయి. దేవుడు కనబడ్డు, నా హృదయానికి ధైర్యం కనబడుతుంది. దేవుడు కనబడ్డు, కృంగిపోయిన నా మనసు ఎప్పుడు ఆ కృంగిన స్థితి పోతుందో ఇది దేవుని కార్యం అని నాకు అర్థం అవుతుంది. దేవుడు కళ్ళ ముందు కనబడ్డు, ఆశపడ్డాను అలా జరిగితే బాగుండని. అది జరుగుతున్నప్పుడు దేవుడు చేస్తున్న నాకు తెలుస్తుంది. ఇప్పుడు దేవుడికి లోబడదాం, అప్పగించుకుందాం. ఆయన ఆయాసపరచకుండా, గాయపరచకుండా, నా కళ్ళ ముందున్న ప్రభువా, నా కనుదృష్టి అయిన ప్రభువా, నీకు వ్యతిరేకంగా బ్రతకకుండా నన్ను కాపాడని చెబితే ఆయన నిన్ను ఆదరిస్తాడు, దీవిస్తాడు, మేలు చేస్తాడు. అపూర్వమైన దీవును పొందుకుంటాం. ప్రభు అలాంటి కృప మనకు అనుగ్రహించి నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకుని. నిన్ను చూసి ఆయన ఏడుస్తున్నారా? యెరూషలేమా, ఈరోజైనా సమాధాన సంగతులు తెలుసుకుంటే ఎంత మేలు అన్నాడా? ఇంకా నీకు తెలియలేదని బాధపడుతున్నాను అర్థం. నువ్వు నాకు అర్థమవుతున్నావు ప్రభువా, నాకు తెలుస్తున్నావు ప్రభువా, నాతో ఉన్నావు ప్రభువా, నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నన్ను నడిపిస్తున్నావు. ఎవరు విడిచినా విడవలేదు ప్రభువా. నాకే సరిగ్గా నిన్ను చూడడం రాలేదు. నిన్ను చూడడం నేర్పించు, హత్తుకోవడం నేర్పించు, అప్పగించుకోవడం నేర్పించు, నీ మాట వినడం నేర్పించు, నిన్ను చూడడం నేర్పించు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కనికరం చూపు నాయన, ఆదరించు నాయన, ధైర్యపరచు. ఈ మధ్యాహ్నం ఒక్కరైనా నేను ప్రభువుకి ఇష్టంగా బ్రతుకుతాను, నా బ్రతుకులో ప్రభు సంతోషించి గడియలే ఉండాలి, ప్రభు నామాన్ని మహిమపరచాలని నువ్వు తలస్తున్నావా? అయితే ప్రభుతో చెప్పుకో. నీకు ఇష్టంగా బ్రతకడం నేర్పించు, నిన్ను చూడడం నేర్పించు. నీ మీద నుంచి నా దృష్టి తొలగిపోవద్దు నాయన. అందమైన కనబడవచ్చు, ఆకర్షణీయమైన కనబడవచ్చు, మేలు కలిగించేటట్టు కనబడవచ్చు, అందరికంటే ఇది మంచిది అనిపించవచ్చు, కానీ నీకంటే గొప్ప వాళ్ళు ఎవ్వరూ లేరు నాకు. నువ్వే నా రాజు, నువ్వే నా దేవుడు, నువ్వే నా ప్రభు. నీ మీద నుంచి నా దృష్టి ఎక్కడికి తొలగిపోదు. అలాగ నన్ను పట్టుకోను ఆయన. ఆ అభిషేకం నాకు దయచేయి. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నేను విడిచిపోదన్నావు. నేను వదలనయ్యా, నేను వదలను. నా తీర్మానం ఇది.
నా కుడి ప్రక్క 1000 మంది పడినా, ఎడం ప్రక్క 10,000 మంది కూలినా ఏ అపాయము దగ్గరకు రాదన్నావు. నేను వదలనయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఉరుకులైనా, పోరాటాలైనా నేను వదలనయ్యా. నువ్వు దేవునితో చెప్పు, దైవాశీర్వాదం పొందుకుంటావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటల చేత మరలా నన్ను దర్శించావు, మమ్మల్ని దర్శించావు. మా కళ్ళు ముందు నువ్వు ఉంటే మా ప్రవర్తన ఎలా ఉంటుందో, మాలో నువ్వు ఉంటే మా ప్రవర్తన ఎలా ఉంటుందో, మేము ఎరిగి ఉంటే మా జీవితం ఎలా కొనసాగించాలో మాకు అర్థమవుతోంది. లోకంలో ఉన్నవారు మమ్మల్ని చూచి, వీరిలో దేవుడు ఉన్నాడు, ఆయన పట్టణమందు ఉన్నాడు కనుక దానికి చలనము లేదు అని చదువుకున్నాం. ప్రతి ఉదయమున ఆయన దానికి సహాయము చేయుచున్నాడు. పర్వతాలు పొంగిన, నదులు పొంగిన, సముద్రాలు పొంగిన, నురుగులో పర్వతాలు మునిగిపోయిన దానికి చలనం లేదు. మేము అలా బ్రతకడం నేర్పించు తండ్రి. ఈ మాటలు మాలో ముద్రించమని, ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.